ఛానల్కు స్వాగతం. మనం మహనీయమూర్తుల గాథలు అనే ఈ కార్యక్రమంలో ఎంతోమంది సమాజ ప్రగతికి కృషి చేసిన అభ్యుదయవాదుల జీవితాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం ప్రముఖ సంఘ సంస్కరణోద్యమ నేత విద్యావేత్త అయినటువంటి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గురించి కొన్ని అంశాలను తెలుసుకున్నాం. మిగిలిన అంశాలను ఈరోజు తెలుసుకుందాం. తెలుగు నేలపై పుట్టిన సంఘ సంస్కరణోద్యమాలకు నాయకత్వం వహించిన మహాపురుషులలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ప్రముఖులు. అపర సోక్రటీస్గా ఆంధ్ర ప్రజల మన్ననలు అందుకున్న రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా ఆంధ్రప్రదేశ్లో పేరు పొందిన వ్యక్తి. దేశంలో రాజకీయ దాస్యం ఒకవైపు, సాంఘిక దురాచారాలు మరొక వైపు ఆవరించి సమాజం అంధకారబంధురమై ఒక ఆశాజ్యోతి కోసం, ఒక మార్గదర్శనం కోసం ఎదురు చూస్తున్న రోజులు 19వ శతాబ్దపు ఆఖరి దశాబ్దాలు. సరిగ్గా అట్టి తరుణంలో సంఘంలో నైతిక, ధార్మిక, విద్యా రంగాలను దేదీప్యమానంగా చేసినవి రెండు ఆశాజ్యోతులు. అవి తమ దార్శనికతతో, చైతన్యంతో ఆంధ్రదేశాన్ని పునీతం చేసి ఆంధ్రదేశాన్ని పునరుజ్జీవింపచేశాయి. వారే నవయుగ వైతాళిక ద్వయం శ్రీ వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. వంగదేశంలో పుట్టిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ప్రారంభించి బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆంధ్రులలో ఆ ఉద్యమానికి ఆకర్షితులైన వారు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ప్రసిద్ధికెక్కిన గురు శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, వేమూరి రామకృష్ణారావు గారి జంటని తప్పకుండా చెప్పుకోవాలి. ఆయన హృదయం వెన్నవెంటిది. అయినా క్రమశిక్షణ పట్ల అతి కఠినంగా ఉండేవారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేవారు. ఆయనను విద్యార్థులు కేవలం ఉపాధ్యాయుడిగా మాత్రమే కాక ఒక గొప్ప ఉపదేశకునిగాను గౌరవించేవారు. నాయుడు గారు పీపుల్స్ ఫ్రెండ్, ఫెల్లో వర్కర్ అనే ఆంగ్ల పత్రికలకు సంపాదకత్వం వహించి ఆనాటి సాంఘిక సమస్యలపై గళమెత్తి ఎన్నో ప్రబోధాత్మక వ్యాసాలను ప్రచురించేవారు. నాయుడు గారికి స్త్రీల విద్య పట్ల ఎంతో అభిమానం ఉండేది. తన కళాశాలలో ఆడపిల్లలను విరివిగా చేర్చుకుని పురుషులతో సమానంగా స్త్రీలు విద్య అభ్యసించేలా చూసేవారు. కాకినాడలో ఒక అనాథ శరణాలయాన్ని స్థాపించి ఎంతోమందిని విద్యార్థికుల్ని చేశారు. అంతేకాక అప్పటి సమాజంలో ఉన్న అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగించారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాల్లో ఒకటైన కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రయత్నిస్తూ కులాంతర వివాహాలను జరిపించారు. సంఘ దురాచారాలలో ఒకటైన వేశ్యావృత్తి నిర్మూలనకు కృషి చేశారు. స్త్రీ పవిత్రతకు మనం ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. స్త్రీ పురుషుల నైతిక విలువలను వేశ్యావృత్తి హీనపరుస్తుంది. సాని మేళాలను ఏర్పాటు చేసి వాటిని తిలకించడంలో ఆనందాన్ని పొందే పురుషుడు విశ్వసనీయుడైన భర్త అంటే నేను నమ్మను అనేవారు నాయుడు గారు. ఇలాంటి వాటిని వదిలించుకోవడానికి ఏం చెయ్యాలి? శాసనాలను ప్రభుత్వం చేస్తే సరిపోతుందా అంటే శాసనాలు చేసినంత మాత్రాన సరిపోదు. ప్రజలలో ఆ విషయానికి సంబంధించిన నైతిక చైతన్యం వచ్చినప్పుడే అది సాధ్యపడుతుంది. ఇలాంటి నైతిక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడం మన సంఘ సేవకుల పని అనేవారు నాయుడు గారు. 1894లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు వెంకటరత్నం నాయుడు గారు హాజరై తాను కృషి చేస్తున్న వేశ్య కులవృత్తి నిర్మూలన గురించి ప్రస్తావించారు. అందులో ఆయన వేశ్య గురించి చెబుతూ ఆమె నా సోదరి అన్నారు. అది విని సభ్యులు ఆగ్రహంతో సిగ్గు సిగ్గు అని అరిచారు. అప్పుడు నాయుడు గారు, ఎవరికి సిగ్గు? తల్లుల్లాంటి ఆ చెల్లెళ్లను అధోగతికి త్రోసిన సంఘ దృష్టికి కదా అందరూ సిగ్గుపడాలి. మీ తోబుట్టువుల శీలానికి కళంకం తెచ్చే పని మీరు చేస్తారా అంటూ ఆవేశంగా ప్రసంగిస్తే ఆ అద్భుత వాక్పటిమకు శ్రోతలందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సమస్య పట్ల ఆయనకు గల తపన అటువంటిది. బహుముఖంగా వివిధ రంగాలలో కృషి చేసిన నాయుడు గారికి సర్ బిరుదు, రావ్ బహదూర్, దివాన్ బహదూర్ వంటి బిరుదులు అందించి
బ్రిటిష్ ప్రభుత్వం సత్కరించింది. ఆయనకు సర్ గౌరవ బిరుదుని ఇచ్చినప్పుడు ప్రభుత్వం తమ నిబంధనల ప్రకారం నల్ల ప్యాంటు, నల్ల కోటు, నల్ల జోళ్ళు గల నల్ల సూటులో రావాలని నిబంధన పెట్టింది. కానీ భార్య చనిపోయిన తర్వాత భార్యని అమితంగా ప్రేమించే నాయుడు గారు విధవరాలు తెల్ల దుస్తులు ధరించిన రీతిన తెల్ల చొక్కా, తెల్ల పంచె మాత్రమే ధరిస్తూ వచ్చారు. స్త్రీకి ఆయన ఇచ్చిన మహోన్నత గౌరవం అటువంటిది. ఇప్పుడు ఒక బిరుదు కోసం, అది ఎంతటి ఉన్నతమైనదైనా, తాను తన నమ్మకాన్ని వదులుకోవడం తన వ్యక్తిత్వానికి తగని పని. అందుచేత ప్రభుత్వానికి నేను నా మామూలు దుస్తుల్లో మాత్రమే రాగలను, నల్ల సూటు వేసుకోను, మీకు అభ్యంతరం ఉంటే రాను అని రాసి పంపించారు. నాయుడు గారి మొండి పట్టుదల అక్కడి వారికి తెలుసు కాబట్టి పోనీ తలపాగా కుచ్చుకు ముడివేయండి అని కోరారట. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో తమ నిబంధనలకు మినహాయింపు ఇచ్చి ప్రభుత్వం ఆయనకు సర్ బిరుదు ప్రదానం చేసింది. కాకినాడలో ప్రస్తుతం ఉన్న ఓం మందిరం నిర్మించడానికి నాయుడు గారు కోరగానే దాతల ద్వారా 1,00,000 నిధి వసూలు అయ్యిందంటే నాటి ప్రజలకు ఆయనంటే ఎంత అభిమానమో అర్థమవుతుంది. అలాంటి ఆదర్శమూర్తి నాయుడు గారు. నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ఆయన దానశీలత గురించి చెప్పకపోతే ఆ చర్చ అసమగ్రం అవుతుంది. దీనులు, ఆపన్నులు ఎక్కడ ఉన్నా, అడిగినా అడగకపోయినా ఆయన వారికి ఆర్థిక సాయం చేసేవారు. ప్రిన్సిపాల్గా ఆయనకు వచ్చే జీతంలో అధిక భాగం దానికే సరిపోయేది. విద్యాసాగర్ను మించిన దానశీలుడు ఆయన. ఆయన గురించి తెలివైన వారు ఒక విషయం చలోక్తిగా చెబుతుంటారు. ఆ మహనీయుడు సంపాదించిన ఆస్తి ఏదీ లేదు, మనీ ఆర్డర్ రసీదుల గుట్ట తప్ప అని. కుడి చేత్తో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకుండా చెయ్యాలి అనే సూక్తి ప్రకారం ఆయన చేసిన దానాలలో గుప్తదానాలే ఎక్కువ. నాయుడు గారు తన భార్య చనిపోతే అప్పటి నుండి, అంటే తన 27వ నాటి నుండి యావజ్జీవ బ్రహ్మచర్యం ఆచరించారు. ఇది కూడా ఆయన గొప్పతనమే. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 1939వ సంవత్సరం మే నెల 26వ తేదీన మరణించడం జరిగింది. 76 సంవత్సరాలు సంఘ సేవలో జీవితాన్ని గడిపిన నాయుడు గారు అపర సోక్రటీస్గా ఆంధ్ర ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన మరణ వార్త విని ఎందరో కన్నీటి పర్యంతం అయ్యారు. ముట్నూరు కృష్ణారావు గారు తమ కృష్ణాపత్రికలో రాసినట్లుగా ఆంధ్రదేశమున నాయుడు గారి వంటి మహాపురుషులు మరి ఒకరు లేరు అన్న మాటలు అక్షర సత్యాలు. ఈరోజు మనం ప్రముఖ సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గురించి అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. మరో మహనీయమూర్తి గాథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.